సమస్యలు తొలగించి డబ్బు సమకూరే మార్గాలు చెబుతానని మాయమాటలు చెప్పి అభంశుభం తెలియని బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం అక్కినపల్లికి చెందిన బాలికను కళమ్మరెడ్డి అనే మహిళ క్షుద్ర పూజలో పాల్గొనాలంటూ ఒప్పించింది. జనవరి 29 ఇంటి నుంచి తీసుకెళ్లి మోత్కూరు మండలం ఆనాజీపురంలో నిజామాబాద్ కు చెందిన మట్టి వినోద్ కుమార్, రాజు, వినోద్లకు అప్పగించింది. వాళ్లు బాలికను అద్దె గదిలోకి తీసుకెళ్లి పూజలు చేయాలంటూ అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం పూజలు పూర్తయ్యాయని ఇంటికి పంపేశారు. ఈ నెల 13న కళమ్మరెడ్డి మళ్లీ బాలికను తీసుకెళ్లి నెమ్మాని గ్రామానికి చెందిన అలుగుబెల్లి రాజశేఖర రెడ్డి ఇంట్లో ఉంచారు. నెమ్మాని ఎంపీటీసీ సభ్యురాలి భర్త ఉయ్యాల వెంకన్నలతో పాటు మరికొందరు వ్యక్తులు బాలికపై అత్యాచారం చేశారు. మనవరాలి ప్రవర్తనపై అనుమానం వచ్చిన తాతయ్య గట్టిగా మందలించడంతో అసలు విషయం తెలిసింది. దీంతో తండ్రి సైదులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.